ఈ సినిమాతో అన్న ప్రూవ్ చేశాడు. అన్న యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇంటికి వెళ్ళి ఇస్తారన్న నేషనల్ అవార్డు రవితేజ అన్నకి. ఈ సినిమాతో నా ఫ్లాప్లను మర్చిపోయి ఒక బానిస రవితేజ అన్న బానిసలాగా మారిపోతామని చెప్తున్నా. అంటే ఒకప్పుడు విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి డైరెక్షన్ చేస్తే రాజమౌళిని డామినేట్ చేస్తారు రవితేజ. మళ్ళీ ఆ రవితేజ నాకు ఇరుముడి సినిమాలో కనిపించింది అన్న. 200 పెట్టి శబరిమలై వెళ్ళేసి వచ్చినట్టుందన్న. రవి అన్నకి చాలా 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 పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అనమాట అన్న. ఇప్పుడే నిజంగా రవితేజ అన్న కెరియర్లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అరే బాబు, థియేటర్లో ఉన్నంతసేపు అవి థియేటర్లు కాదన్నా, అవి పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. ఆ పాట వచ్చిన తర్వాత ఒక్కడు అంటే మనం పెద్ద పెద్ద ఐటమ్ సాంగ్లకి డాన్స్ చేస్తుంటుంటే సీట్లలో చూసినాం, కానీ ఈ పాట వచ్చిందన్న అయ్యప్ప పాట. కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు అని పాట వచ్చిందన్న. స్టార్ట్ అన్న పూనకాలు. రవితేజ అన్న, నువ్వు ఎన్ని ఫ్లాపులు ఇచ్చినావో మాకు అన్ని గుర్తున్నాయి, కానీ ఈ సినిమాతో నా ఫ్లాపులను మర్చిపోయి ఒక బానిస రవితేజ అన్న బానిసలాగా మారిపోతామని చెప్తున్నా. అంటే ఈ సినిమా మెయిన్గా లేడీస్ చూడాలి. నిజంగా అమ్మ, కొంతమంది నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అట్లాంటిది ఈ సినిమాలో దొరుకుతుంది మీకు. నాన్న వాల్యూ ఏంది, నాన్నతో ఉండే రిలేషన్షిప్ ఏందనేది దొరుకుతుంది. నిజంగా అసలుకి శివ నిర్వాణ గారు నిన్ను కోరి సినిమా లాంటి చూసి ఏం చేస్తారో అమ్మ అని చెప్పేసి అనుకున్నా, కానీ ఏం చేస్తారు అనుకున్నా ఏమన్నా చేసిండ్రా అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్గా చెప్తున్నా అన్న, రవితేజ అన్న, మీ ఫ్యాన్స్గా కాలర్ ఎగరేస్తున్నాము. ఇప్పటి నుంచి హిట్ అనేది నీ కిలోమీటర్ అంత దూరం ఉండదు, నీ ఇంటి గుమ్మం ముందలా వెయిట్ చేస్తుంది. అసలుకి హిట్కి మా సమ్మమ్మ ఎవడన్నా అంటే అది నువ్వే అని చెప్పుకోవచ్చు. నిజంగా మూసుకుంటే చెప్పు దెబ్బలు పడితే అందరికి అర్థమైంది. పాపకైతే నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న ఒక బాబుతోని 35 సినిమా అని చెప్పేసి ఒక బాబుకి నేషనల్ అవార్డు ఇచ్చిర్రా. ఈ అమ్మాయికి కూడా చెప్తున్నా, ఆ అమ్మాయి చేసే ఎక్స్ప్రెషన్స్ అన్న, వాళ్ళ నాన్న గురించి పడే తపన చూస్తుంటే అబ్బా నా కూతురుడు ఉండాలి. నిజంగా నేను ఏడుస్తుంటా అన్న, నిజంగా అంతలా ఉంది. నిజంగా ఒకటి చెప్తున్నా అన్న, జీవి ప్రకాష్ అన్న ఒక డిఎస్పి, ఒక తమను, ఒక అనిరుద్ధ్ కలిసి కొడితే ఎట్లుంటుందో అట్లాంటి బీజిఎం, అట్లాంటి బీట్ ఉందన్న దీంట్లో. సినిమాతో పక్కా మాసు. ఆ ఇరుముడి సాంగ్స్కి అయితే గుళ్ళు దేవాలయాలు అయిపోయినాయి తెలుసా. ఏంది అసలు, కట్టు 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 ఇరుముడి కట్టు అంటుంటే థియేటర్లు అంతా దేవాలయాలు. గూస్ బంప్స్ వస్తున్నాయి. మన హనుమాన్ సినిమా క్లైమాక్స్లో చూస్తే ఎలా వచ్చింది గూస్ బంప్స్. రవితేజ అన్న డ్యాన్స్ వేస్తామంటే నిజంగా అయ్యప్ప స్వామి నిజంగా ప్రత్యక్షమే వచ్చాడా రవితేజ అన్న పాడిన పాటకి డ్యాన్స్కి అనిపించింది అన్న. గుడులు తిరుపతి కొండ అయిపోయిందన్న, వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఉందంటే, అంటే అయ్యప్ప స్వామి నిజంగా వచ్చేసాడా అన్నంత ఫీలింగ్లో ఉందన్నమాట. రవితేజ అన్న భక్తికి, ఆ డ్యాన్స్కి పెద్ద మా సాంగ్స్ కూడా పనికిరావన్న, దేవుడి సాంగ్స్ ముందర. ఒకటి చెప్తున్నా, రవితేజ అన్న పని అయిపోయింది, ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేయలేదు అన్నారు కదా. రవితేజ అన్న ఎలాంటి సినిమా చేయాలనుకున్నాడో అలాంటి సినిమా చేశాడు. ఇరుముడి సినిమాతో ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ ఆయన చూస్తా అంటేనే కడుపు నిండిపోయిందన్న. శ్రీలీలతో రొమాన్స్ కానీ, భాగ్యశ్రీతో రొమాన్స్ కానీ చాలా వల్గర్ కామెంట్స్ అన్నీ వచ్చాయి. ఈ సినిమాతో అన్న ప్రూవ్ చేశాడు. అన్న యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇంటికి వెళ్ళి ఇస్తారన్న నేషనల్ అవార్డు రవితేజ అన్నకి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి మాస్ మహారాజా అనే ఒక టైటిల్కి డెఫినేషన్ ఇచ్చింది ఇరుముడి సినిమాతో. పాప సెంటిమెంట్ సీన్లు వస్తుంటే రవితేజ అన్న ఏడిపించేశాడు నా థియేటర్లో. క్లైమాక్స్ మాత్రం ఊచ కోత నరుకుడు. లెనిన్లో అఖిల్ నరికాడు చూసావా, అది కూడా సరిపోదు. మొన్న డీసీలో లోకేష్ కనగ నరికాడు చూసావా, అది కూడా సరిపోదు. రవితేజ అన్న నరికాడు, తాగేసి నరుకుతా అంటే థియేటర్లో మన ఇరుముడే అన్న. ఇడుముడి మాత్రం మామూలుగా లేదు. నిజంగా ప్రతి ఒక్క థియేటర్ వచ్చేసి గుళ్ళు అయిపోయినాయి అన్న. ఆ చైర్లు అయితే కొబ్బరికాయలక ఇరగొట్టేసిరన్న. నిజంగా ఆ తర్వాత పాప్కార్న్లు అవి తీసుకోపోయిన మెడలు వేసుకున్నారన్న, దండలేక. ఆ రేంజ్లోనే నా పాప్కార్న్ పూసలు కూర్చి మరీ వేసుకున్నారన్న. నిజంగా రవితేజ అన్నకి గతంలో మన విక్రమార్కులో చూసిన విరా మాస్ లెవెల్, ఆ తర్వాత ఇప్పుడు చూసిన మన సినిమాలో మాత్రం మామూలుగా లేదు. ఈ అమ్మ తాగినోడు నరికితే ఎలా ఉంటుందో థియేటర్లో చూసినామన్నా. నిజంగా మొన్న డీసీ గీసీలు ఏ పనికి రావులు. ఆ తర్వాత మనకు లెనిన్ వచ్చింది, లెనిన్ బి దేనికి పనికి రాదు. దీని అమ్మ నరుకుడు అంటే ఇది మాస్ మహారాజాకి మారు పేరు రవితేజ. రవితేజ అసలైన మార్క్ ఇప్పుడు కనిపించింది. ఆ తర్వాత వచ్చిన నాకు మంచి కంబ్యాక్ మూవీ ఇడుముడి, హైలైట్ పడ్డది సినిమా. దేవుని సినిమా మస్తు అనిపించింది. భక్తితో మునిగిపోయిన రవితేజ. ఆ తర్వాత ఊర మాస్ లెవెల్, అంటే తాగినోడు నరికితే ఎట్లా ఉంటుందో ఈ సినిమా థియేటర్లో చూసాను. నిజమా ఆ సినిమాలో థియేటర్లో సినిమాలో నరికే రక్తం మొత్తం సీట్ల కిందకి వచ్చినాయన్న. మస్తు అనిపించింది, మస్తు సూపర్ సినిమా. కూతురు సీన్లన్నీ ఎలా అనిపించినాయి? కూతురు సీన్స్ అయితే సెంటిమెంట్స్ గా చాలా వర్కౌట్ అయినా. ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ హైలైట్.
ఎందుకంటే తండ్రి కూతురు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారన్న హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ ఆ తండ్రి కోసం ఆ కూతురు చేసే చిన్న చిన్న చిల్లి పనులు కానీ అమ్మకి తెలియకుండా కోటర్ ఇవ్వడం తాగడం ఇలాంటి చాలా సూపర్ హిట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమాలు ఆడట్లేదని. చిచి లేదే రవితేజ ఎన్ని ట్రోల్ చేసినా వేస్ట్ అన్న. ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. నిజం చెప్తున్నా, థియేటర్ తగలబడిపోతున్నాయి. కష్టపడి వచ్చాడు తిరుగులేదు. సరే అన్న, రవితేజ అన్న కష్టపడి వచ్చిన హీరో, తిరుగులేని హీరో రవితేజ అన్న. ఇప్పటికీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎన్ని నెగిటివ్ చేసినా ఆపేటోడు ఎవరు లేరు. అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సినిమాలో. అంటే సినిమాలలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఒక బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినాడు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాస్ మహారాజ్ అని పేరు సంపాదించుకున్నాడు, మధ్యలో పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు అన్న. అది అన్న రవితేజ అంటే నిజంగా కాళ్ళ కింది అంటే గుమ్మం తట్టి మరి నేషనల్ అవార్డు ఇవ్వాలి. నిజంగా ఒక సీన్ ఉంటుందన్న టీచర్ది, ఆ కూతురుది. నిజంగా ఆ టీచర్ని అయితే చంపి పోగులు పెట్టి ఆ రక్తంతో స్నానం చేయాలనిపించింది ఆ రేంజ్లో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కూతుర్ని కొడితే తండ్రి ఎంత బాధపడతాడో రవితేజ చూడొద్దు. నువ్వు వెళ్ళు సినిమాకి, థియేటర్లో వెంటనే బుక్ చేసుకోండి. నిజంగా రవితేజ నాకు మంచి నేషనల్ అవార్డు అయిపోతున్నాయి. గుళ్ళు అయిపోయినాయి. అన్నా ఒకటే చెప్తున్నా, రవితేజ రూపంలో నాకు అయ్యప్ప స్వామి కనిపించిండు. సో ఆ రేంజ్లో ఉందన్న సినిమా. అంటే రవితేజ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, సో అవన్నీ చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫస్ట్ నేనైతే దేవునికి ఉదయం టెంపుల్కి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని మరీ వచ్చిన. సినిమా చూసినాక కూడా నాకు అదే రేంజ్లో అనిపించింది. అంటే నాకు ఎలా అంటే ఒకప్పుడు నాగార్జున, మన అన్నమయ్య, రామదాస్ అలాంటి సినిమాలు ఉన్నాయా, మళ్ళీ ఒక అయ్యప్ప భక్తుడిని ఇక్కడ చూసినట్టయితే నాకు అనిపించింది అన్న. సో ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది. ఏవో హీరోయిన్లను పెట్టుకుని ఏవేవో చెత్త సినిమా ఆయన చేసి, అంటే ఆయన రేంజ్కి తగ్గ సినిమాలు చేయలేదు. సో ఈరోజు ఆయన రేంజ్కి తగ్గ సినిమా వచ్చింది. దీని అమ్మ ఈ సినిమా ఇంకొక రేంజ్లో ఉంటాయి. థియేటర్లో ఇరుముడి సాంగ్ వస్తుంటే అందరూ ఎలా అంటే ఒక రేంజ్లో ఉండడం. థియేటర్లు అన్నీ కూడా గుళ్ళు దేవాలయాలు అయిపోయినాయి. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఇంకొక సీన్ ఉంటుందన్న, అంటే పిల్లలకి టీచర్లకు మధ్యలో వచ్చి కొన్ని సీన్లు ఉంటాయి. సో ఆ సీన్లలో ఒక టీచర్కి రవితేజకి మధ్య సీన్ ఉంటుంది. నేను చెప్పనన్నా ఊచకోతుంది. అంటే ఇలాంటి టీచర్లు ఉంటారా, దానికి ఇలా సమాధానం చెప్పొచ్చా అని రవితేజ ఇచ్చిండు. సో అది అయితే ఒక రేంజ్లో ఉంది. ప్రతి సీన్ అన్న, అంటే ఇక నువ్వు రవితేజ కనిపించిన నీకు ఆయన యాక్టింగ్ మాస్, ఒక దేవుడు, ఒక భక్తు, అంటే ఒక టైప్లోనేమో మనకు భక్తుడిగా, మళ్ళీ తాగుబోతుగా. అరే ఆ వేరియేషన్ ఏంద్రా స్వామి, ఒక రేంజ్లో ఉంది అసలు. వింటేజ్ అంటే మామూలు వింటేజ్ కాదు. ఒకప్పుడు విక్రమార్కుడు ఏ రేంజ్లో చేసిండు మనకు, ఆ కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అది ఇప్పుడు కనపడింది నాకు. ఒక్క ముక్కలో చెప్తున్నా, ఇండస్ట్రీకి రవితేజ ఎంత కష్టపడి వచ్చిండో. మళ్ళీ అంటే ఒకప్పుడు విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి డైరెక్షన్ చేస్తే రాజమౌళిని డామినేట్ చేశారు రవితేజ. మళ్ళీ ఆ రవితేజ నాకు ఇరుముడి సినిమాలో కనిపించింది అన్న. సో అది ఎలా ఉందన్న ఇరుముడి మూవీ ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. నాకు దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ ఇరుముడి చూసినాక ఆ స్వామి అయ్యప్ప స్వామి అచ్చం నాకు దేవుడు అంటే ఎలా ఉంటాడన్నది నాకు ఆ ఇరుముడి చూసినాక అయ్యప్ప స్వామి నాకు రవితేజ అన్న కళ్ళల్లో చూశాను. ఆ అయ్యప్ప స్వామి చూడగానే వెనక్కి తిరిగి చూస్తుంటే అందరు కళ్ళుల్లో, థియేటర్లో కళ్ళుల్లో అందరు చూస్తారు కదా థియేటర్ వైపు, ఆ కళ్ళుల్లో అందరి కళ్ళుల్లో మాత్రం అయ్యప్ప స్వామి కనిపించేశాడు. ఆ సీన్ చూస్తుంటే అందరి కళ్ళుల్లో అయ్యప్ప స్వామి కనిపించాడు. నా గుండెల్లో మాత్రం దేవుడు వచ్చేసాడు అయ్యప్ప. నిజంగా కొండ మీద నుండి మనం, ఎందుకంటే ఆ కొండకి మనం బాలేము, 200 పెట్టి మనం టికెట్ తీసుకుని మన అయ్యప్ప స్వామిని చూసాము. ఇక్కడ ఇరుముడి మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ఆ సెంటిమెంట్ కానీ ఆ పాపది కానీ మన రవితేజ సార్ స్వామి కానీ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఆ దేవుడు అన్నమాట మనకి కళ్ళు తెరిపించాడు అందరికీ. కానీ ఒక మాస్ నుండి, ఒక లవ్ స్టోరీ నుండి, ఒక క్లాస్ నుండి ఎన్నో సినిమాలు చూసాం. కానీ ఒక దేవుడు మన 10 సంవత్సరాల తర్వాత మనకు అయ్యప్ప స్వామి ఈ థియేటర్లో చూపించడం సినిమా అనేది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. స్వామి శరణం అయ్యప్ప, రవితేజ సార్ సూపర్. ఇరుముడి ఎలా ఉంది బ్రో? అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక అయ్యప్ప గారి భక్తిలో ఒక తండ్రి, తర్వాత తండ్రి తన మాస్కి ఎలాగ తయారయ్యాడు, ఆ మాస్ ఫైట్స్ ఎలాగ అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ అంతా మన క్లాసిక్ కూతురుతో ఎమోషన్ అంటూ పిల్లల మధ్యన ఫ్యామిలీ సీన్స్తో నిండిపోద్దన్న. బట్ ఇంటర్వెల్ సీన్స్లో ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆ డైరెక్టర్కి తీసిన సినిమాల కన్నా ఈ ఇంటర్వెల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకా వేరే తాండవం అనిపిస్తుంది అన్న. ఇంకా మాస్ 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 అంతా మాస్ మహారాజ్కి పక్క
సినిమాలో మాస్ తో పాటు క్లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. మాస్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఆయన కెరియర్లో ఇంత మాస్ ఎప్పుడు చేసి ఉండో అంత మాస్గా అనిపిస్తుంది క్లైమాక్స్ అంతా కూడా. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే జీవి ప్రకాష్ ఇరగదీశాడని చెప్పాలి. అయ్యప్పన్న సాంగ్ వచ్చినప్పుడు మాత్రం, ఇరుముడు సాంగ్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా దండాలు పెట్టేసి కేకలేసేసి చాలా రచ్చరచ్చ చేశారు. నిజంగా చెప్తున్నాను, రవి అన్నకి చాలా 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 పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అనమాట. ఇరుముడి అంటే స్టార్టింగ్లో ఏమైందంటే బలదూరు కృష్ణతోటి తీసి చాలా టాప్ అయిన ఉండే. ఇప్పుడు ఇరుముడి అయితే ఇరుగా తీస్తుంది అంత దేవుని భక్తి గురించి. ఆ దేవుని భక్తులలో ఇప్పుడు ఇరుముడిలో అయ్యప్ప స్వాముల పూజలు ఎంత గ్రాండ్గా అవుతాయో అంత మించి గ్రాండ్గా చేసిండు మనకు రవితేజ. అయితే అది చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, ఎంత ఇరుగా తీసిండు సినిమా. అది మొత్తం దేవుని గుడి, థియేటర్లో దేవుని గుళ్ళు అవుతాయి, అంత బాగుంది. దాన్ని ఎట్లా చూడాలంటే మనం అట్లా చూసినాము, అంత బాగుంది. రవితేజ ఇన్ని రోజులు మాస్ సినిమాలు తీసిండు కదా, ఇప్పుడు ఇందులో ఎలా ఉన్నాడు దేవుళ్ళ సినిమా? ఇలా దేవుని సినిమాలో దేవుని లెక్కనే మనకు భక్తి, అయ్యప్ప స్వామి భక్తి ఉంది కదా, ఆ విధంగా వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఆ రకంగా కూడా ఇటు కొట్టాలే బాగుంది అట్లా కూడా. ఎందుకంటే ఇంతకు ముందు అన్నమయ్య అవి సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమా దీని లెక్కలే దాని మించి ఉన్నాయి సినిమా. అంటే ఇప్పుడు రైట్ ట్రాక్ ఎక్కిండ రవితేజ, ట్రాక్ ఎక్కినట్టే దీనికి. అంటే ఎక్కడైనా భక్తులు ఉన్నారు, అయ్యప్ప స్వామి భక్తులు. దాని గురించి రవితేజ కష్టపడి మంచి సినిమా తీసిండు, చాలా బాగుంది. పురుషుల మీద లే విషయం లేదు. ఒక్కొక్క పూజ ఒక్కొక్క పాట అద్భుతం, లేవకుంటూ ఉన్నది, అంత బాగుంది. యాక్షన్ కూడా మంచిగా దేవుని భక్తిలో తీసిండు, చూడదగ్గ సినిమా. చూసి అందరు ఆదరించాలి దేవుని సినిమాలు. రవితేజకు ఇంతకు ముందు ఇట్లాంటి మామూలుగా కంటెంట్ లేని సినిమాలు కొన్ని వచ్చినాయి, బాగున్నంత వరకు అన్న కూడా బాగలేవు అవి. ఈ సినిమా నెంబర్ 1గా తీసిండు దేవుని భక్తి, అందరు ఆదరించాలని అందరి గురించి తీసిన సినిమా. అన్న ఎలా ఉందంటే 200 పెట్టి శబరిమల వెళ్ళేసి వచ్చినట్టుందన్న. అబ్బా ఏమన్నారు రవితేజ, అబ్బా ఫస్ట్ హాఫ్ అంతా అలా అల్లరి చిల్లరగా ఉండి ఆ మందు తాగుతా ఆ ఫాదర్ అండ్ డాటర్ అండ్ బాండింగ్, బాబా నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయన్న. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ చూసి ఏడ్చి అరే ఏడవకుండా ఉండలేరు, ఎందుకంటే నేను కన్నీళ్ళు పెట్టుకొని వచ్చేసాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం కన్నీళ్ళు పెట్టుకోవడమే ఇంటర్వెల్ బ్యాంగ్. బాబా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నమాట. అసలు ప్రియా భవాని అయితే ఏమన్నా యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది ఆ ట్రెడిషనల్ లుక్లో. బాబా ఆ వైఫ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అదొకటి శివాన్ నిర్వాణ్ గారికి అయితే హ్యాట్స్ చెప్పచ్చు. ఇంటర్వెల్ తర్వాత రివెంజ్ మాత్రం ఉంటుంది. బాబా ఊచకోత ఆ అయ్యప్ప స్వామి గెటప్లో ఉంటారు రవితేజ గారు. బాబా